ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని వాక్యము మనము విందాము. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నీ కృపా సింహాసనం యొద్దకు, నీ కృప కొరకై మేమందరం వస్తున్నాం నాయనా. నాయనా, ఇన్ని నెలలు నువ్వు మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడావు ప్రభువా. తిమోతికి రాసిన రెండవ పత్రిక అంతా కూడా ప్రభువా, మరి చక్కగా నీ వాక్యం అంతా వచనం తర్వాత వచనం చదవటానికి, వినటానికి, నేర్చుకోవటానికి, విధేయత చూపించడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి, ఈ సమయంలో మరి ఈ వాక్యము ఆఖరి వచనాల్లోకి వచ్చాం నాయనా. మరి ఈ వచనాల్లో ఉన్నటువంటి సత్యము మేము అర్థం చేసుకోగలిగేటువంటి కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. మరి పౌలు తన జీవితంలో పలికినటువంటి ఆఖరి మాటలు, రాసినటువంటి ఆఖరి మాటలు నాయనా. మరి ఈ మాటల యొక్క బరువును మేము అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయండి. జీవము గల దేవా, మరి నాయనా, పౌలు ఎలాగైతే సువార్తను ప్రాముఖ్యంగా ఎంచి నాయనా తన జీవితం అంతా కూడా జీసస్ క్రైస్ట్‌ను ప్రకటించాలనేటువంటి ఒకే ఒక ఆశతో బ్రతికాడో ప్రభువా. దేనికి భయపడకుండా, ఎలాంటి పరిస్థితులకు భయపడకుండా, మనుష్యులకు భయపడకుండా తండ్రి, మరి నమ్మకంగా మరణం వరకు సేవ చేసాడో నాయనా. అలాంటి కృప మీరు సేవకులందరికీ దయచేయండి నాయనా. మరి అలాగే నీ కుమారునిలో కడగబడినటువంటి ప్రతి బిడ్డకు అలాంటి కృపే మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆఖరి వచనాలు మేము ఈరోజు చదువుతుండగా, వింటుండగా మీరు మాకు సహాయం చేయండి నాయనా. మరి నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన మాటలు నా పెదవుల నుండి రావటానికి సహాయం చేయండి. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్యాన్ని మనము ఈరోజు వినబోతా ఉన్నాము. పౌలు ఈ పత్రికని ముగిస్తా ఉన్నాడు. ముగింపు మాటల్లో నిజానికి మనం ఉన్నాం. 4వ అధ్యాయం 9వ వచనం దగ్గరే ముగింపు మాటలు మొదలైనయి. సో, ముగింపులో ఉన్నాము. ముగింపులో ఏమి ఉండదు, ఏముంటదిలే అని అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పౌలు యొక్క మరి సంబంధాలన్నీ, పౌలు యొక్క పరిస్థితులన్నీ గూడా మనము అర్థం చేసుకోవటానికి చాలా విషయాలున్నాయని ఒక్కొక్కటి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మన జీవితంలో గూడా నిజంగా లార్డ్ జీసస్ క్రైస్ట్ నడిచినటువంటి అడుగులలో అడుగులు ఏస్తూ వెళ్తున్నటువంటి పౌలును మనం చూస్తాము. మనం గూడా పౌలు అడుగుల్లో మనం గూడా అడుగులు వేసి దేవుని మహిమ కోసం ఆఖరి వరకు బ్రతకాలి అనేటువంటిది ఈ వచనాలు మనకు నేర్పిస్తాయి. ఇక్కడ నేను ఒక 10 విషయాలు చెప్తానని చెప్పాను. ఆల్రెడీ నేను ఒక 3 విషయాలు చెప్పటం జరిగింది. మొట్టమొదటిది పౌలు యొక్క ఆశను చూసాము, కోరికను చూసాము. మొదటి పాయింటు. రెండో పాయింటు పౌలు యొక్క టీమ్‌ను గూడా చూసాము. పౌలుతో కలిసి ఈ మినిస్ట్రీలో, సువార్త పరిచర్యలో మరి వాళ్ళ జీవితాలు పెట్టి కష్టపడుతున్నటువంటి టీమ్‌ని, ఎక్సలెంట్ టీమ్‌ని గూడా చూసాము. సువార్త పరిచర్య అనేటువంటిది ఒక వ్యక్తి చేసేటువంటిది కాదు. అందరూ కలిసి ఒకే మనసుతో చేయాల్సినటువంటిది, ఐక్యత కలిగి చేయాల్సినటువంటిదని చూసాము. మూడో పాయింటు, పౌలు చెరసాలలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికి కూడా తను ఆయన పుస్తకాలను తెమ్మని చెప్పి తిమోతికి చెప్తున్నట్టు కూడా చూసాము. సో, ఆయన ఆ వయస్సులో, ఆ పరిస్థితుల్లో మరి అపోస్తలుడైనప్పటికీ, దేవుని వాక్యము రాసినవాడైనప్పటికి కూడా తను ఇంకా మరి పుస్తకాలు కావాలి. ఆయన రాసుకున్న నోట్స్ అయ్యుండొచ్చు, పాత నిబంధన గ్రంథం అయ్యుండొచ్చు, ఏ పుస్తకాలైనా అయ్యుండొచ్చు. కానీ ఆయన గూడా వాటిని ఇంకా చదవాలి అనేటువంటి ఆశ ఆయన చూపించినట్టుగా నేను మూడో పాయింట్‌లో చూపించటం జరిగింది. మనం అది 13వ వచనంలో చూసాము. ఈరోజు 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి మిగిలిన 7 విషయాలు గూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో, 3 అయిపోయినాయి. ఇంకా 7 విషయాలున్నాయి. వాటిని ఒక్కొక్కటి చూడటానికి ప్రయత్నం చేద్దాం. 4వ విషయము పౌలు యొక్క విరోధులు, లేకపోతే పౌలు యొక్క శత్రువులు. పరిచర్యలో విరోధులుంటారా? పరిచర్యలో శత్రువులుంటారా? పరిచర్యలో అపకారము చేసేవాళ్ళుంటారా? మనకి కీడు చేసేవాళ్ళుంటారా? అనేటువంటి ప్రశ్న మీకొస్తే గనక, ఇక్కడ మనము పౌలు జీవితంలో కీడు చేస్తున్నటువంటి వ్యక్తులను గూడా మనము చూస్తాం. 14, 15 వచనాలని చదువుతాను. 14వ వచనంలో,
అలెగ్జాంద్రు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి హెచ్చరిస్తున్నాడు. తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నిజానికి ఈ మాటలు చెప్తుంది తిమోతికి. తిమోతి, ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి విషయం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు అనేటువంటిది తిమోతికి చెప్తున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి పేరు ఏంటో చెప్పాడు. ఆ వ్యక్తి పేరు అలెగ్జాంద్రు అనేటువంటి, అలెగ్జాండర్ అంటాం కదా మనం ఇంగ్లీష్‌లో. అలెగ్జాంద్రు అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరో కూడా చెప్పాడు. ఇతను కంచరివాడు అనేటువంటిది మనం చూస్తామనమాట. సో, కాపర్ స్మిత్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. కాపర్ స్మిత్ అంటే అర్థం ఏంటంటే కంసాలి అనొచ్చు. లేకపోతే రాగి పని చేయువాడు. కాపర్ అంటే రాగే గదా! సో, రాగితో వస్తువులను తయారు చేసేటువంటి వాడు. ఇతనికి ఎలాంటి బిజినెస్ ఉందో మనకు తెలీదు. ఇతను ఏం బిజినెస్ చేసేవాడో మనకు తెలీదు. కానీ రాగితో లేకపోతే వెండితో విగ్రహాలనైతే చేసేవాళ్ళు. చాలా విగ్రహాలను చేయటం జరిగేది. సో, ఇతను ఎలాంటి వర్క్ చేసేవాడో తెలీదు గానీ మెటల్ వర్క్ చేసేవాడు ఇతను. అది అతన్ని డిఫరెన్షియేట్ చేయటానికి అలెగ్జాండర్ అనేటువంటిది చాలా కామన్ నేము ఆ టైంలో. చాలామంది అలెగ్జాండర్స్ ఉన్నారు. ఈ అలెగ్జాండర్స్ సంఘంలో గూడా చాలామంది అలెగ్జాండర్స్ ఉన్నారు. ఈ అలెగ్జాండర్స్‌లో గూడా ఒక పర్టిక్యులర్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి గురించి పౌలు చెప్తున్నాడు. అతను ఎవరంటే, అతను రాగి పని చేసేటువంటి వాడు. కంసాలి. ఇతను చాలా హాని చేశాడు. నాకు చాలా హాని చేశాడు అని చెప్తున్నాడు. అంతే కదా! నాకు చాలా కీడు చేశాడు. ఈవిల్ అనేటువంటిది. అంటే ఏంటంటే, ఆ కీడు లేకపోతే హాని అనేటువంటిది ప్రాముఖ్యంగా ఎవరికి చేశాడంట అంటే, దేవుడు పంపించినటువంటి అపోస్తలుడు, దేవుని సువార్తను తన జీవిత కాలం మోసి ప్రకటించినటువంటి ఒక మ్ మంచి మనస్సాక్షి కలిగినటువంటి, నమ్మకమైన దేవుని దాసుడికి కీడు చేశాడంట. సో, అంటే ఈ లోకంలో ఎలాంటి వాళ్ళుంటారంటే, సహజంగా దేవుని సేవకుడు అంటే భయపడతారు ఎవరైనా గూడా కీడు చేయటానికి. ఈయన దేవుని సేవకుడు, దేవుని చేత పంపబడ్డాడు, దేవుని కోసం వాడబడుతున్నాడు. ఈయనకి మనము కీడు చేయకూడదు అని అనుకుంటారు. కానీ, ఇతను అలాంటిదేమీ లేదనమాట. అలాంటిదేమీ లేదు. మోరోవర్ చాలా కీడు అనేటువంటిది గూడా మనం చూస్తాం. చాలా కీడు చేసాడంట పౌలుకి. సో, ఇంతకీ ఎవరు ఈ అలెగ్జాండర్ అనేటువంటి పేరు మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో 6 సార్లు చూస్తాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఒక ఇద్దరు అలెగ్జాండర్‌లను మనం చూస్తాం. కానీ అతను కాదు. ఇతను మనం డిఫరెంట్ టైమ్‌లో ఉన్నాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ టైమ్‌లో లేము మనం. ఇతను ఎఫెసీలో గాని, లేకపోతే త్రోయలో గాని ఉండుండొచ్చు. సో, ఇతను పౌలు యొక్క పరిచర్యలో తెలిసినటువంటి వ్యక్తే. సో, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే. ఎవరో మరి పౌలుకు మాత్రం చాలా కీడు చేశాడు అనేటువంటిది మనం చూస్తాం. మొదటి తిమోతికి రాసిన పత్రికలో మరి పర్టిక్యులర్‌గా అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి గురించి తిమోతితో మాట్లాడుతూ మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో, "నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఆ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను." అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి, అంటే మనస్సాక్షిని వదిలేసి, మనస్సాక్షిని మరి ఏమంటారంటే సియరింగ్ అంటాం. మనస్సాక్షి వాళ్ళకి పని చేయట్లేదనమాట. మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. మనకు నిజానికి ఈ అలెగ్జాండర్ ఒక్కడా కాదా అనేటువంటిది మనం క్లియర్‌గా ఎగ్జాక్ట్‌గా ప్రూవ్ చేయలేము గానీ, అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడు పౌలు. పౌలు యాక్షన్ తీసుకున్నాడు అనేటువంటిది గూడా మనం ఇక్కడ చూస్తాం. విశ్వాసాన్ని విడిచిపెట్టేసాడు. నిజానికి విశ్వాసాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటంటే, ఒక అవిశ్వాసిలాగా ఉన్నాడనమాట. అవిశ్వాసిలాగా ఉన్నాడు. మనస్సాక్షి లేనోడిలాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అతనిని మరి నేను దుష్టుడికి అప్పగించాను శిక్షించబట్టుకై. లేకపోతే మరి అతని జీవితము
సంఘ పరిచర్య అంతా పాడైపోకుండా మరి జాగ్రత్తగా అతన్ని బయటికి అప్పగించేసానని చెప్పాడు. అతను అయ్యుండొచ్చు ఇతను. అతను అయ్యుండటానికి అవకాశము ఉందనమాట. అంటే అతను అవిశ్వాసిలాగా ప్రవర్తిస్తూ, మరి దేవుని సేవకులను ఎదిరిస్తూ, సంఘ పరిచర్య చేస్తున్నటువంటి పెద్దలకు లెక్క చేయకుండా, తన ఇష్టానుసారంగా గనక బ్రతికాడనుకోండి, చర్చ్ డిసిప్లిన్ కంపల్సరీ తీసుకోవాలని న్యూ టెస్టమెంట్ చెప్తుంది. చర్చ్ డిసిప్లిన్ ప్రకారము వాళ్ళు ఎవరైతే మరి దేవుడు సేవకులకిచ్చిన అధికారానికి లోబడట్లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో, ఇతను అయ్యుండొచ్చు. సో, ఇంతకీ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ ఇతనైతే వ్యక్తే. అతనా కాదా అనేటువంటిది మనము కొంచెం సేపు పక్కన పెడితే, ఇతను పౌలుకి కీడైతే చేశాడు. చేయకూడంది, పౌలుని బాధ పెట్టేది, పౌలుకి నొప్పి కలిగించేది, చాలా బాధ కలిగించేదైతే ఏదో చేశాడు. ఇంతకీ ఏం చేసుంటాడు ఇతను అనేటువంటిది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఏంటి పౌలుకి ఇతను చేయగలిగిన, చేసినటువంటి కీడు ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాల్సింది. నిజానికి ఇక్కడ అతను చేసిన కీడేంటో వాక్యం చెప్పట్లేదు. మనం చెప్పనప్పుడు ఇది చేశాడు అని చెప్పేటువంటి అధికారం ఎవరికీ లేదు. మనము ఏమి చేసుండొచ్చు, ఇతను పౌలుకి చేయగలిగిన కీడు ఏంటి? ఎలాంటి కీడు చేసుండొచ్చు అని మనము ఆలోచించటానికే ప్రయత్నం చేస్తున్నాము. మొట్టమొదటిది ఒక కీడు ఇతనేం చేసుండొచ్చంటే, ఏం చేశాడు అనేటువంటిది మనం తెలియపోయినప్పటికి కూడా 15వ వచనం చెప్తుంది ఏం చేసుండొచ్చో. ఏం చెప్తుంది 15వ వచనం చూడండి. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. చూడండి, ఎదిరించటం అంటే ఏంటో మీకు తెలుసు. నేను వర్ణించాల్సిన అవసరం లేదు. ఎదిరించటం అంటే ఏంటి? ఎదిరించటం అంటే ఏంటి? వీళ్ళు చెప్తున్నటువంటి బోధన గాని, వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళ అధికారాన్ని గాని, వీళ్ళ అధికారాన్ని ప్రశ్నించుండొచ్చు, వీళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుండొచ్చు, లేకపోతే వీళ్ళ బోధనే ప్రశ్నించుండొచ్చు. వీళ్ళు ఆజ్ఞాపిస్తున్న దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు చెప్పేదేంటి? వాళ్ళెవరో చెప్పటానికి, వాళ్ళేమన్నా గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? ఇలా మాట్లాడుతూ ఎదిరించటానికి కూడా అవకాశం ఉంది. సో, ఎదిరించాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఏమి ఎదిరించాడంట? మా మాటలను ఎదిరించెను అనేటువంటిది చూసాం గదండీ! వాళ్ళ మాటలను ఎదిరించాడంటండి మెసేజ్. ఇప్పుడు ఏంటి ఆ మెసేజ్? మనం ఆ మాటలు ఏంటి? ఏం మాట్లాడుంటాడు పౌలు ఎదిరించటానికి? ఎదిరించటానికి ఏం మాట్లాడుండొచ్చు? చూడండి, పౌలు మాట్లాడుతుంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల గురించయితే నేను అనుకోవట్లేదు. పౌలు సువార్త పరిచర్య చేసినటువంటి వాడు. గాస్పెల్‌ని ప్రీచ్ చేసినటువంటి వాడు. సో, మెసేజ్ ఆయన మాటలు ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించినవి, సువార్త గురించినవి, నిత్య జీవం గురించినవి. సో, ఆయన ప్రీచ్ చేస్తున్న గాస్పెల్‌ని క్వెషన్ చేస్తూ ఉండుండొచ్చు. అంటే ఆయన పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఆయన పరిచర్యకు అడ్డమొస్తా, ఆయన పరిచర్యను డిస్టర్బ్ చేస్తా, ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్తని ప్రశ్నిస్తా, ఏమైనా చేసుండొచ్చు. బట్ ఒకటి మాత్రం ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఏంటంటే, అతడు మా బోధని, లేకపోతే మా మాటల్ని ఎదిరిస్తా వచ్చాడు. అపోస్తుల అధికారాన్ని గాని, లేకపోతే పెద్దల అధికారానికి కానీ తను లోబడలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, చాలా ఎవరైనా గూడా సంఘంలో పరిచర్యలో మరి కాపరికి లేకపోతే పెద్దలకి లోబడకుండా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనుకోండి, చాలా బాధ కలుగుతది. ఎందుకంటే సంఘము డిస్టర్బ్ అవుతది. డిస్టర్బ్ అవ్వటానికి అదొక కారణము. ఎదిరించటం, లోబడకపోవటం అన్నమాట. అది చాలా దారుణంగా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తది. ఇంకొకటేంటంటే, దేవుని పరిచారకుడు పరిచర్య చేసుకుంటూ, దేవుని మాటలు చెప్తూ, సంఘాన్ని కట్టుకుంటా వెళ్తుంటే, దుష్టుడు ఇలాంటి వాళ్ళ ద్వారా ఆ పరిచర్య జరగకూడదని, ఆ సువార్త యొక్క ఫలము పొందకూడదని దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఎవరి ద్వారా ప్రయత్నం చేస్తా ఉంటాడు? వాడు ఇలాంటి మనుషుల ద్వారానే ప్రయత్నం చేస్తా ఉంటాడు. సో, అంటే ఒకవైపు నుంచి ఈయన పరిచర్య కట్టుకుంటూ వెళ్తుంటే, ఇంకొక వైపు నుంచి పరిచర్య పాడు చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడనుకోండి. మరి అది ఎంత కీడు. నిజానికి ఆ వ్యక్తిగతంగా కాపరిని తిట్టినా పర్వాలేదు, లేకపోతే దూషించినా పర్వాలేదు. కానీ నిత్య జీవానికి వస్తున్నటువంటి మనుషులు రాకుండా సువార్తను పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడనుకోండి. ఒక కాపరికి లేకపోతే ఒక పరిచారకుడికి చాలా బాధేస్తది. ఏంటంటే, అయ్యో! చక్కగా దేవుడు సువార్త ప్రకటించబడుతుంది. సంఘం మంచిగా కట్టబడుతుంది. నేను ఒకవైపు నుంచి పరిచర్య చేసుకుంటా ఎళ్తున్నాను. ఇంకొక వైపు నుంచి దుష్టుడు దాన్ని పాడు చేసుకుంటా వస్తున్నాడు. అది చాలా బాధను కలుగజేస్తది అనేటువంటిది మనం అర్థం చేసుకోగలం. సో, కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో పౌలేమన్నాడంటే, నాకు కీడు చేశాడన్నాడు కదా! ఏమన్నాడు? నాకు చాలా కీడు చేసాడు. అంటే ఇక్కడ పర్సనల్ యాంగిల్ గూడా ఉన్నట్టుగుంది. ఆయన మాటల్ని, ఆయన మెసేజ్‌ని ఎదిరించాడు. అది కరెక్టే. కానీ
ఆయన మాటలను మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా నాకు కీడు చేశాడు, చాలా కీడు చేశాడు అనేటువంటిది చెప్పాడు. అది ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చంటే, ఆయనను వ్యక్తిగతంగా దూషించుండొచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం గదా! క్యారెక్టర్ అంటే, ఆయన క్యారెక్టర్ మంచిది గాదు. మరి అపోస్తులుడని చెప్తాడు గానీ, ఈయన మనసు లోపల వేరే ఉద్దేశాలున్నాయి. ఏదో ఒక చెడు స్ప్రెడ్ చేయటం అంటే ఏంటంటే, పర్సనల్ అటాక్ అంటాం గదా! పర్సనల్‌గా గూడా అటాక్ చేసుండొచ్చు. సో, కొంతమంది దైవజనులు ఏమని నమ్ముతారంటే, ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి పౌలుని రోమీలు పట్టుకొని చెరసాలలో ఏయటానికి కారణము, వీళ్ళ మధ్యలోనే ఉంటా ఒక ఇన్ఫార్మర్ లాగా పనిజేశాడు. పనిజేసి పౌలుని చెరసాలకి మరి లేకపోతే అథారిటీస్‌కి అప్పగించాడు అని చెప్పి కూడా కొంతమంది అంటారు. అది కూడా పర్సనల్ అటాకే కదా! అంటే ఒక స్వతంత్రంగా సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్నటువంటి పౌలుని పట్టించి చెరసాలలో పెట్టడానికి కారణమై ఉండొచ్చు ఇతను అని కొంతమంది అంటారు. నిజానికి అలా జరిగిందా లేదో మనకు తెలీదు. అలా జరిగిందో లేదో మనకు తెలీదు. టెక్స్ట్ చెప్పట్లేదు. ఇతని వల్లనే నేను చెరసాలలో ఉన్నాను. ఇతని వల్లనే నేను ఇక్కడున్నాను అనేటువంటిది చెప్పట్లేదు. కాబట్టి అయ్యుండొచ్చు. ఎందుకంటే తిమోతికి జాగ్రత్త చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకేం జరిగిందనేటువంటిది కొంచెంసేపు పక్కన పెడితే, ఆయన్ని ఎదిరించాడు, ఆయనకి కీడు చేశాడు. సో, ఇలాంటి వాళ్ళుంటారు. పరిచర్యలో పరిచర్య చేసేటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సిందేంటంటే, శత్రువులు, విరోధులు ఉంటారు. వాళ్ళు నిజంగానే ఆ దుష్టుడి చేత ఆపరేట్ చేయబడుతుంటారు. పరిచర్య జరుగుతుంటే పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. రకరకాలుగా సంఘంలో పనిచేస్తా ఉంటారు. కానీ ఇతను ఏం చేశాడనేటువంటిది మనకు డీటెయిల్డ్‌గా తెలియకపోయినప్పటికి కూడా తిమోతికి జాగ్రత్త చెప్తున్నాడనేటువంటిది 15వ వచనంలో మనం చూస్తాం. తిమోతికి జాగ్రత్త చెప్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. సో, జాగ్రత్తగా ఉండు అని చెప్పటానికి ముందు ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడో మనం చూద్దాం. ఏమన్నాడంటే, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలము ఇచ్చును. చూడండి, ఎప్పుడు గూడా ఇది చాలా మంచి హృదయం అండి సేవకుడికి. ఎవరు మనకు హాని చేసినా గూడా తిరిగి వాళ్ళకి హాని చేయగూడదు. అది ప్రభువు మనకు నేర్పించిన సత్యం కాదా? నేర్పించినటువంటి ట్రూత్ కాదా? నేను మొదటి పేతురు రాసిన పత్రికలో నేను చాలా సార్లు చెప్పాను. మనం ఎప్పుడు గూడా మనకు కీడు చేస్తే వేరే వాళ్ళకి మనము కీడు చేయకూడదు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో మనం ప్రభువు యొక్క మనస్సు కలిగిన వారంగా మనం అదే చేయాలి. మనం ఎప్పుడూ అదే చేయాలి. రెండో అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. 23 ఆయన దోషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక, చూడండి, బెదిరించాడా? ఆయనను బెదిరించినప్పుడు ఆయన బెదిరించలేదు. ఆయన శ్రమ పెట్టినప్పుడు ఆయన శ్రమ పట్టలేదు. ఆయన దూషించినా కూడా ఎదురు దూషించలేదు. ఆయన ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఎప్పుడూ కూడా ఒక దేవుని బిడ్డ మనల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా అటాక్ చేసినా కూడా మనము ఎదురు తిరిగి అటాక్ చేయకూడదు. ఎదురు తిరిగి అటాక్ చేయకూడదు. వాళ్ళు మనల్ని అనుకోవచ్చు, నువ్వు వీకు, నువ్వు వేస్టు, నువ్వేం ఆన్సర్ చేయలేవు, మాకు ఆన్సర్ కూడా చెప్పలేవు. వాళ్ళు మనల్ని వ్యక్తిగతంగా ఎన్ని విధాలుగా అటాక్ చేసినప్పటికి కూడా, హేళన చేసినప్పటికి కూడా ప్రభువుని హేళన చేయలేదా? ఆయనను శ్రమల్లో నుంచి వెళ్తున్నప్పుడు ఎంత హేళన చేశారు? సిలువ చుట్టూ జరిగిందంతా హేళనే. హేళన అయినప్పటికి కూడా ఆయన బదులు దూషించలేదు. వాళ్ళని ఏమి అనలేదు. ఏమి అనకుండా ఏం చేసాడాయన? ఏమనకుండా ఏం చేసాడంటే, "నువ్వు నాకు చేసిన కీడుకి నేను నిన్నేమి చేయను. నన్ను నేను న్యాయముగా తీర్పు తీర్చు నా తండ్రికి నన్ను నేను అప్పగించుకుంటాను" అన్నాడా లేదా? అదే కదా ఆయన అన్నది. న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి నన్ను నేను అప్పగించుకుంటాను. సో, మనము ఆయన అడుగు జాడల్లో నడవాలి అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, మనకు కీడు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కీడు చేయకూడదు. అది ఒక విశ్వాసి యొక్క మనసు కాదు. అది ఒక విశ్వాసి యొక్క నిర్ణయం కూడా కాదు. ఎందుకో చెప్తాను. కిందకి రండి. మూడో అధ్యాయం కిందకొస్తే 9వ వచనం. మూడో అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చూడండి, మనమంట దూషణకు ప్రతి దూషణ చేయకూడదంట. కీడుకి ప్రతి కీడు చేయకూడదు. పౌలుకి ఏం చేశాడు అలెగ్జాండరు? ఏం చేశాడు? చాలా కీడు చేశాడు. మరి పౌలు ఏం చేశాడు? రెస్పాన్స్ ఏంటి? ఒకవేళ నిజంగా అనుకుందాం, పౌలు చెరసాలలో ఉండటానికి కారణం అలెగ్జాండర్ అనుకుందాం. జస్ట్ అస్యూమ్ చేసుకుందాం. ఎవరైనా గూడా మనల్ని చెరసాలలో పెట్టించడానికి కారణమైతే మనం ఏం చేస్తాం?
ఆలోచించండి. అలాంటిది మనకు అంత హాని ఎవరైనా చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? మనము గ్రడ్జ్ పెట్టుకుంటాం. ఎలాగైనా కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాం కదా మనిషి. కానీ పౌలు అలా చేసాడా? పౌలు లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క అడుగుల్లో అడుగులు ఏస్తున్నాడు. ఏస్తున్నాడు. ఎగ్జాక్ట్‌గా ఏస్తున్నాడు. ఆయన అలా చేయట్లేదు. ఆయనేమన్నాడో తెలుసా? అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. ఏమన్నాడో తెలుసా? నన్ను నేను ఒకవేళ చెరసాల్లో ఉన్నా, ఈ ఇబ్బందుల్లో ఉన్నా, ఈ బాధల్లో ఉన్నా, నేనిలా ఉండటానికి కారణము అతనయినప్పటికి కూడా నేనేమి చేయను. నేనేమి అతన్ని చేయను. నేను కీడు చేయను. నేను చెడు మాట్లాడను. నేను దూషించను. నేనేం చేయను. నేనేం చేస్తానో తెలుసా? నిజంగా ప్రతివానికి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చువాడు దేవుడు. నిజమైన న్యాయాధిపతి దేవుడు. చూడండి, ఇంకొకటి నేను పేతురు చెప్పినప్పుడు చెప్పాను. అది మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మనం ఎప్పుడూ కూడా న్యాయంగా తీర్పు తీర్చలేము ఒక పరిస్థితిని. ఏ పరిస్థితిలోనైనా ఒక మనిషిని పెట్టండి. ఆ మనిషి 2 వైపులా మొత్తం అర్థం చేసుకొని న్యాయంగా తీర్పు తీర్చలేడు. మొత్తము అంతా అర్థం చేసుకొని నిజానికి మరి కోర్ట్‌లో ఉన్నటువంటి జడ్జి గూడా అంతా తెలీదాయనకి. ఆయన ముందుకి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారో, ఆయన ఎంతైతే చదువుతాడో దాని గురించి అంతే తెలుసు. కానీ మన న్యాయాధిపతికి అలా కాదు. మన న్యాయాధిపతికి మొత్తము తెలుసు. కంప్లీట్‌గా తెలుసు. మొత్తం ఆయన కన్నులు చూస్తానే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ గూడా మనము న్యాయము తీర్చాలని, మనము కీడు చేయాలని పరిగెట్టడం కన్నా గూడా ఆయన కరెక్ట్‌గా చేస్తాడు. మనమైతే తప్పు చేస్తాం కొన్నిసార్లు. మనం విషయం తెలుసుకోకుండా మాట్లాడతాము. విషయం తెలుసుకోకుండా తిడతాము. విషయం తెలుసుకోకుండా దూషిస్తాము. ఏదో ఒక తప్పు చేయటానికి అవకాశం ఉంది. కానీ ఆయనైతే అలా చేయడు. కాబట్టి బెస్ట్ ఏంటో తెలుసా? మనల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా హింసించినా, బాధపెట్టినా, దూషించినా గూడా ప్రభువు లాంటి మనసు క్రైస్తవులకు కావాలండి. క్రైస్తవులు దీనిని పూర్తిగా అంగీకరించాలి. దీనిని పూర్తిగా ఎంబ్రేస్ చేయాలి. ఎందుకో తెలుసా? ముగ్గురిని మన ముందు పెట్టాను నేను ఈరోజు. ఒకటి లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని ముందు పెట్టాను. పేతురుని ముందు పెట్టాను. అలాగే పౌలుని గూడా ముందు పెట్టాను. ముగ్గురు అదే హార్ట్ ఉంది వాళ్ళకి. వాళ్ళేమీ చేయట్లేదు. వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి నిన్ను చీకట్లో పడేసినా గూడా వాళ్ళేమంటున్నారు? ఎవరైనా నాకు హాని జేస్తే వాళ్ళకి ప్రభువే ప్రతీకారము చేస్తాడు. నేనేమి చేయను. నేనేం మాట్లాడను అనేటువంటి హార్ట్ ఆయన కలిగున్నాడు. అలాంటిది కలిగుండటము మంచిది. దేవుని బిడ్డలంగా మనం గూడా అలానే కలిగుండాలి. కానీ జాగ్రత్తగుండాలి అలాంటోళ్ళ విషయంలో. అలాంటోళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ దుష్టుల విషయంలో, కీడు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగుండాలి. 15వ వచనంలో అదే చెప్తున్నాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. సో, ఇప్పుడేమంటున్నాడు? మనమేం చేయకపోయినప్పటికి కూడా మన జాగ్రత్తలో మనము ఉండాలి. అతను కీడు చేస్తాడు, కీడు చేస్తున్నాడు, ఎదిరిస్తున్నాడని మనకు తెలుసు గాబట్టి, అతని విషయం నువ్వు గూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, అతను నన్నే అటాక్ చేసినటువంటి వ్యక్తి మరి నిన్ను అటాక్ చేయడని అనుకోటానికి అవకాశమే లేదు. కాబట్టి నువ్వు అతని విషయమై జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. సో, కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిజంగానే చెప్తున్నాను మీకు. కొంతమందిని మీరు జస్ట్ బ్లైండ్‌గా నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళెప్పుడు మీకు హాని చేయరు. హాని చేయాలని ఆశపడరు. కానీ కొంతమంది హాని చేస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళ విషయంలో మీరు ఎక్స్‌ట్రా జాగ్రత్తగా ఉండటం మంచిదే. ఎందుకంటే తర్వాత చాలా బాధ, చాలా వేదనకు గురవుతాం మనం. వాళ్ళ నుంచి ఆ దుష్టుల నుంచి తప్పించుకోకపోతే గనక. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో, సేవకులుగా లేకపోతే ఒక కాపరిగా, పెద్దలుగా ఈ 2 వచనాల్లో 14, 15 వచనాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ట్రూత్ ఏంటంటే, పరిచర్యలో నీకు హాని చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు దాన్ని తట్టుకోగలగాలి. తట్టుకోవటమే గాదు, ఎదురు తిరిగి నువ్వు వాళ్ళకి కీడు చేయకూడదు. ఆ కీడు ఎంత చేసినా నిన్ను ఎన్నన్నా గూడా నువ్వు ప్రభువుకే అప్పగించుకోవాలి గానీ, నువ్వేమి చేయకూడదు. మా పాస్టర్ గారు జాన్ మెకార్థర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవాడు. నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా అటాక్ చేసినా గూడా నేను ఎదురు అటాక్ చేయనంటాడు. ఎప్పుడు సమాధానం గూడా చెప్పను నేను వాళ్ళకి. నా జీవితము, నా పరిచర్య దానంతట అదే మాట్లాడుతదని ముందుకెళ్ళిపోతాడు. ఏ రోజు దానికి స్పందించను గూడా స్పందించడు. ఎవరైనా ఏమన్నా చేసినా స్పందించేదంటూ ఏమీ లేదనమాట. సో, ఆయన జీవితంలో కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు చూసాడు. ఆయన సంఘంలో నుంచి ఒకసారి 250 మందిని తీసుకొనెళ్ళిపోయారు. సంఘం చీలిపోయిందని. అయినప్పటికి కూడా ఆయనేమి దేవుడినే పట్టుకున్నాడు. దేవుడినే పట్టుకున్నాడు. దేవుని కోసమే
నిలబడ్డాడు. సో ఎవరు ఎన్ని చేసినా, ఎలా చేయాలనుకున్నా, ఏం చేసినా చేయనివ్వటమే. ప్రభువే వారికి ప్రతిఫలము దయచేస్తాడు వాళ్ళ క్రియలకి. సో ఆయన సార్వభౌమాధికారానికి బయట ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. దేవుడు అనుమతిస్తేనే వాళ్ళేమన్నా మనల్ని చేయగలరు. దేవుడు అనుమతించినప్పుడు మనం నెమ్మదిగా ఉండి మెదలకుండా వెళ్ళిపోవటమే బెటర్. దేవుని సార్వభౌమాధికారంలో మనల్ని మనము అప్పగించుకొని. సో ఇది సేవకులు తెలుసుకోవాలి. కాపరులు తెలుసుకోవాలి. ఎందుకంటే పరిచర్యలో నాకు విరోధులుండరు, నాకు శత్రువులుండరు, అంతా మంచిగా స్మూత్‌గా ఎళ్ళిపోతదని అనుకోవటానికి అవకాశం లేదు. ఇంకొకటేంటంటే, ఇది ఆయన లైఫ్ లాస్ట్‌లో, లైఫ్ ఎండ్‌లో ఆల్‌మోస్ట్. ఇంక టైం గూడా లేదు. చెరసాలలోకెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అంటే ఎమోషనల్‌గా కష్టమైన పరిస్థితుల్లో గూడా ఆయన ఏ విధమైనటువంటి కోపం గాని, గ్రడ్జ్ గాని పెట్టుకోకుండా ప్రభువుకి అప్పగించాడు. అలాంటి మనసు మనం కలిగుండాలి. సో, దాంతో పౌలు యొక్క విరోధులు అయిపోయింది. నాలుగో పాయింట్. ఐదో పాయింట్ వచ్చాము. పౌలు యొక్క ఒంటరితనం. ఐదో పాయింట్ ఏంటంటే పౌలు యొక్క ఒంటరితనం. 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు. ఎవరు నా పక్షంగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. చూడండి. ఒంటరి టైంని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా నేననుకుంటాను చాలా బాధతో రాసుంటాడు ఈ వచనం. ఈ వచనం ఏంటంటే, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు. ఈ మాట వెరీ ఇంపార్టెంట్ మాట. ఎట్ మై ఫస్ట్ డిఫెన్స్ ఇంగ్లీష్‌లో మనం ఈ మాట చూద్దాం. అంటే ఏంటంటే, ఈయనని కోర్ట్‌లో నిలబెట్టారు. ఈయన కోర్ట్‌లో నిలబెట్టారు. రోమన్ కోర్ట్‌లో నిలబడ్డాడు రోమ్‌లో. కోర్ట్‌లో నిలబెట్టారు. యాక్చువల్‌గా జడ్జ్ ఎవరు అనేటువంటిది మనకు తెలీదు. ఆహ్, సో, యాక్చువల్ జడ్జ్ ఎవరు? తర్వాత మొత్తం కోర్ట్ సెట్టింగ్‌లో అయితే నిలబడ్డాడాయన. ఆయన నేను మొదట సమాధానం చెప్పినప్పుడు అనే మాట ఉంది గదండీ! ఫస్ట్ డిఫెన్స్ అంటే మొదటిసారి కోర్ట్‌లో నిలబడి తనని ఇంటరాగేట్ చేస్తున్నారు. క్వెషన్ చేస్తున్నారు. వాటికన్నిటికి ఆన్సర్స్ చెప్తున్నాడు. చూడండి అలాంటి టైంలో కోర్ట్‌లో జనరల్‌గా రోమన్ కోర్ట్స్‌లో ఒక హియరింగు లేకపోతే 2 హియరింగ్స్ ఉంటాయంట. 2 హియరింగ్స్. సో, ఫస్ట్ హియరింగ్‌లో వాళ్ళు గనక లేదు ఇంకొంచెం టైం తీసుకొని ఈ కేస్‌ని ఇంకా డీటెయిల్డ్‌గా చదవాలంటే, వినాలంటే 2 సైడ్సు సో, ఈయన సైడు, అపోజిట్ సైడ్ వినాలంటే ఇంకొక హియరింగ్ ఉంటదండి. సెకండ్ హియరింగ్. సో, ఇది ఫస్ట్ హియరింగ్. ఇదేంటి మొదటిసారి ఆయన మరి ఆళ్ళందరి ఎదుట నిలబడిన రోజు పౌలు చెప్తున్నటువంటి ఒక ఇన్‌సైట్ ఆయన మనకు చెప్పాలనుకుంది లేకపోతే తిమోతికి చెప్పాలనుకుందేంటంటే, నేను మొదటిసారి కోర్ట్‌లో నిలబడినప్పుడు నా వైపున, నా తరపున ఎవ్వరు లేరు. ఎవరు లేరు. సో, ఆయన మాట్లాడుతుంది ఆయన గురించి సాక్ష్యం చెప్పటానికా? లేకపోతే ఆయనతో మోరల్‌గా లేకపోతే నీకు సపోర్ట్ మేమున్నామని చెప్పటానికా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇంతకీ ఎవరు విట్‌నెసెస్ గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే జస్టు ఆయనతో పాటు మేమున్నాము అని చెప్పేవారి గురించి మాట్లాడుతున్నాడా? సో, ఎవరైనా అయ్యుండొచ్చు. ఎవరైనా అయ్యుండొచ్చు కానీ, ఆ కోర్ట్ దగ్గరికి, ఆ కోర్ట్‌లోకి వచ్చి దేవుని సేవకుడు నిలబడి, ఈ లోక అధికారం ఎదుట, ఈ లోక అధికారుల ఎదుట నిలబడి, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయనకు తోడుగా నిలబడటానికి ఏ వ్యక్తి లేడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఎవ్వరు లేరంట. మరి మీరు అడగొచ్చు, పాస్టర్ గారు లూక్ అక్కడే ఉన్నాడు గదా! లూక్ ఉన్నాడని చెప్పాడు గదా పైన. లూక్ ఉండుండొచ్చు. లేకపోతే ఇంకెవరన్నా ఉండుండొచ్చు. ఆయన దగ్గర ఉన్నోళ్ళు ఉండుండొచ్చు కదా! మనకు తెలీదు. లూక్ ఆయన దగ్గర ఉన్నాడా? లేదా? అప్పుడు వేరే చోట ఎక్కడైనా ఉన్నాడో కూడా మనకు తెలీదు. బట్ ఇక్కడ ఆయన చెప్తుందేంటంటే భయపడి ఉండొచ్చు. ఇదిగో చూడండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ ట్రయల్ జరుగుతున్నప్పుడు ప్రధాన యాజకుల దగ్గర, తర్వాత హేరోద్ దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర ప్రాముఖ్యంగా ట్రయల్ జరుగుతున్నప్పుడు మనందరికి తెలుసు. పీటర్ ఎంత భయపడ్డాడో తెలుసు మీకు. ఎళ్ళటానికి. లేకపోతే ఆయనతో ఐడెంటిఫై చేసుకోవడానికి. ఆయన నాకు తెలుసు అని చెప్పటానికే భయపడ్డాడు. సో, ఇలా మనము కోర్ట్ ముందు నిలబడి ఒక భయంకరమైనటువంటి మరణ శిక్ష పొందుతాడేమో అనేటువంటి వ్యక్తి దగ్గర నిలబడి, ఈ వ్యక్తి నాకు తెలుసు. ఈయన నేను కలిసి పనిచేసాము. ఆయన చేసిన దాంట్లో ఏ తప్పు లేదు అని ఆయన కోసం నిలబడి సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు నిజానికి ఆ రోజు ఎవరు లేరంట. ఆయనతో తోడుగా ఉన్నవాళ్ళు గూడా ఎవరు లేరంట. సో, ఇది మనకేం చెప్తుందంటే, ఆయన యొక్క ఒంటరితనాన్ని లోన్‌లీనెస్ అంటాం గదండీ! ద మోస్ట్ నీడెడ్ టైమ్. లార్డ్ జీసస్ క్రైస్ట్ కూడా అదే జరిగింది. ఆయనకు కూడా అదే జరిగింది. ఆయన ట్రయల్‌లో ఉన్నప్పుడు ఎవరు లేరు ఆయనతో పాటు. ఆయన ఒంటరిగానే ఫేస్ చేసాడు ట్రయల్స్‌ని. సో, ఆ జడ్జ్‌మెంట్స్‌ని అన్నిటిని గూడా ఒంటరిగానే ఆయన ఫేస్ చేసాడు. అదే విషయము
మనము ఇక్కడ పౌలుకు కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఒంటరిగానే ఉన్నాను నేను. నాకు తోడు ఎవ్వరూ లేరు అనేటువంటిది. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు దేవుని బిడ్డలు, విశ్వాసులు, పరిచర్య ఆయనతో చేసినోళ్ళు పట్టణంలో ఉండుండొచ్చు. ఆ రోజు ఆ కోర్ట్‌లో, ఆ కోర్ట్ దగ్గర ఆయనతో పాటు నిలబడి ఉన్నట్టయితే మేబీ వాళ్ళను గూడా పట్టుకుంటారు గదా! ఇతనితో పాటు నువ్వు కలిసున్నావు. ఇతనితో పాటు కలిసి ఇదంతా చేస్తున్నారు మీరు. అప్పుడే రోమా పట్టణము తగలబట్టము అదంతా జరుగుతుందనమాట. సో, నీరో ఎంపరర్‌గా ఉన్నాడు. మేబీ జడ్జిమెంట్ సీట్‌లో నీరోనే కూర్చున్నాడేమో ఈ కేస్ వినటానికి. ఇది హై ప్రొఫైల్ కేసు. సో, అలాంటి టైంలో నేను లోపలికెళ్ళి పాల్‌తో పాటు ఉంటే నన్ను గూడా పట్టుకున్నారనుకోండి. నన్ను గూడా పట్టుకుంటే ప్రాబ్లమ్ గదా! సో, అది గూడా అయ్యుండొచ్చు. అది గూడా అయ్యుండొచ్చు. ఏది ఏమైనప్పటికి కూడా హి ఈజ్ అలోన్. హి ఈజ్ అలోన్. చూడండి, అంతమంది ఆహ్, జనము మధ్యలో కోర్ట్‌లో ఒక్కడే నిలబడి ఆయనకి ఆయన వైపు ఎవరు వాదించేవాళ్ళు గూడా లేరు. ఆయనే వాదించుకుంటూ నిలబడినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా నిలబడ్డాను. ఇది పౌలు యొక్క ఒంటరితనం. ఇలా ఒంటరిగా నిలబడటానికి నాకింకొక పాయింట్ కూడా చెప్పాలనుంది ఇక్కడ. యాక్చువల్‌గా ఐదో పాయింట్ ఒంటరితనం అయినప్పటికి కూడా, ఆరో పాయింట్‌గా ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే, పౌలు చాలా ధైర్యవంతుడండి. ఆరో పాయింట్ ఏంటి? పౌలు చాలా ధైర్యవంతుడు. ఎంత ధైర్యవంతుడని చెప్పమంటారా? ప్రాణం పోయినా గూడా పర్వాలేదు. నా ప్రాణం ఇప్పుడు మీరు ఈ కోర్ట్‌లో తీసేసినా పర్వాలేదు. నేనెవ్వరికీ భయపడను. నేనెవ్వరికీ భయపడను. నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువుని ప్రకటించటానికి ఆయనే నన్ను పిలిచాడు. సర్వాధికారియగు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూమి మీద ఉన్న సామ్రాజ్యాలకు రాజే నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు. కాబట్టి ఆయన ఎవ్వరికీ భయపడ్డు. ఏ పరిస్థితులకు భయపడ్డు. చెరసాలకు భయపడ్డు. కోర్టులకి భయపడ్డు. చెరసాల ఏమో మొదటిసారి అనుభవం గాదాయనకి. అర్థమైందా? ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగా నిలబడినా కూడా అలాంటి పరిస్థితుల్లో నిజానికి ఫస్ట్ డిఫెన్స్‌లోనే తీసుకెళ్ళిపోవాల్సింది పాల్‌ని మరణానికి. ఆ మాట చెప్తాడు ఇప్పుడు. వస్తుంది ఆ వచనాల్లో వస్తుంది. ఫస్ట్ డిఫెన్స్‌లోనే వెర్డిక్ట్ అయిపోవాల్సింది. తీర్పు అయిపోవాల్సింది. పౌలు చనిపోవాల్సింది. కానీ మీరు జాగ్రత్తగా గమనించారు. ఎవ్వరు లేరు అని అన్నాడు గానీ, ఇంకొక మాట అన్నాడు అక్కడ 16వ వచనంలో ఏమన్నాడు? ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. చూడండి ఎంత మంచి హృదయమో చూడండి. నాకు తెలుసు వాళ్ళ బలహీనత. నాకు తెలుసు వాళ్ళ బలహీనత. నేను ధైర్యంగా ఉన్నట్టు అందరూ ధైర్యంగా ఉండాలని ఏం లేదు. పరిచర్యలో ఉన్నోళ్ళు అందరూ ధైర్యవంతులే అనేటువంటిది కూడా ఏమి లేదు. సో, ఆయన వాళ్ళనేమి అనలేదు. ఎవ్వరు లేరు అని చెప్పాడు నిజమే. కానీ ఏమన్నా అన్నాడా ఆయన వాళ్ళని? ఏమనలేదు. ఇది వాళ్ళ మీద నేరంగా ఎంచబడకుండును గాక. ఆయన ప్రార్థన చూడండి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే, ప్రభువా! వాళ్ళు ఎవరో నీకు తెలుసు. వాళ్ళు నన్నెంత ప్రేమించారో నాకు తెలుసు. ఈ టైంలో నాతో ఉండలేకపోయారు. సాక్షులుగా ముందుకు రాలేకపోయారు. నాతో నిలబడలేకపోయారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు. కానీ ప్రభువా! ఇది వాళ్ళ మీద నేరంగా నువ్వు మాత్రం ఎంచొద్దు ప్రభువా అని ప్రార్థన చేశాడు. సో, నేననుకుంటాను ఒక స్థిరమైన మనసు, భయం లేని మనసు కళ్ళల్లో గాని, మాటలో గాని ఏమి భయమున్నట్టయితే నాకేమి అనిపించట్లేదు పౌలు దగ్గర. పౌలు చాలా స్టడీగా ఉన్నాడు. మాట్లాడుతున్నాడు. ఆ కోర్ట్‌లో ఏం జరిగిందో చెప్తున్నాడు. యాక్చువల్‌గా లెటర్ గదా! ఇది రాస్తున్నాడు గదా! అయిపోయింది. కోర్ట్‌లో నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కోర్ట్‌లో ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నాడన్నమాట. చెప్తూ రాస్తున్నాడన్నమాట. సో, వాళ్ళ బలహీనత నాకు తెలుసు. వాళ్ళందరూ నాతో లేరని నేనేం బాధపడట్లేదు. వాళ్ళందరి మీద ఇది నేరముగా ఎంచబడకుండును గాక అనేటువంటిది మనం మనం చూస్తామన్నమాట. సో, చాలా మంచి హృదయాన్ని ఆయన మనకు చూపించాడన్నమాట. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవెరుగుదువు. సో, బయట విడిచిపోవడం వేరు. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ మాట్లాడుతున్న కేస్ అది కాదు. ఇక్కడ మాట్లాడుతున్న కోర్ట్‌లో. కోర్ట్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ డిఫెన్స్ టైమ్‌లో ఏం జరిగిందో చెప్తున్నాడు. బట్ ఎనీవే ఒక సేవకుడా నువ్వు గనక సేవకుడివైతే కష్టమైన కాలంలో నీతో ఎవరు లేరు అని నువ్వు కుంగిపోయి, బాధపడి ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. ధైర్యము కలిగుండు నువ్వు. ఆ టైంలో గూడా ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒక్కడివే నిలబడాల్సొచ్చినా గూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని
నాకు పౌలు జీవితంలో మాత్రం కనిపిస్తుంది. ఏమి కంగారు పడినట్టు గాని, ఎవరినన్నా ఏమన్నా అన్నట్టు గాని అలాంటిది ఏమి లేదు. నిజానికి శత్రువులనే ఆయన ఏమంటున్నాడంటే, "ప్రభువా నువ్వు వాళ్ళని ఏం చేయాలో నువ్వు డిసైడ్ చెయ్యి ప్రభువా నేను చేయను." అలాంటిది మరి ఆయనతో ఉండాల్సినటువంటి వ్యక్తుల విషయంలో ఏమంటున్నాడు, ఇది నేరంగా వారికి ఎంచకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. సో, పౌలు యొక్క ధైర్యం గూడా నాకు నిలబడి, ఒంటరిగా నిలబడి కోర్ట్‌లో సమాధానం చెప్తూ ఉండటమంటే ఈజీ విషయం అయితే కాదు. సో, దాంతో నేననుకుంటాను 6 విషయాలయినాయి గదండీ! 6 విషయాలయినాయి. సో, ఏడవ విషయం పౌలు యొక్క బలము. పౌలు యొక్క బలము. సో, ఏడో విషయం మనం 17వ వచనంలో చూస్తాం. 17వ వచనం ఏముందండి? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరును దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడితిని. సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను. ఇది చాలా ఇంపార్టెంట్ మాటేనండి. సింహపు నోటి నుంచి తప్పించబడటం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ చనిపోవాల్సింది. ఆల్మోస్ట్ చనిపోవాల్సింది. సింహము నోట్లో నుంచి బయటికి రావటం అంటే ఆ పిక్చర్ మీకు తెలుసు కదా! అదొక వర్ణన. వర్ణన ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఎళ్ళిపోవాల్సింది. ఫస్ట్ ట్రైల్‌లోనే ఎళ్ళిపోవాల్సింది. చనిపోవాల్సింది. చనిపోవాల్సింది కానీ దేవుడు నన్ను తప్పించాడు. తప్పించాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితిని. సో, ఈ సింహాలు ఏంటి? ఇక్కడ ఒక పిక్చర్ ఉందని చాలామంది నమ్ముతారు. 22వ కీర్తనలో మనము ఈ పిక్చరు చూస్తాం. 22వ కీర్తన 21వ వచనంలో ప్రభువు గురించినటువంటి కీర్తన అది కదా! ప్రభువు గురించినటువంటిది. మరి ఎక్సలెంట్ కీర్తన న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా సార్లు ఆ కీర్తనని మనం చూస్తాము. దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు గూడా ఈ మాట అంటాడు 21వ వచనంలో 22, 21 సింహపు నోట నుండి నన్ను రక్షించుము. సింహపు నోట నుండి నన్ను రక్షించుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ సింహము, గురుపోతులు ఇవి యాక్చువల్‌గా యానిమల్స్ కాదు. మనుషులే వాళ్ళు. శత్రువులు. ఎవరైతే పౌలు యొక్క జీవితాన్ని నాశనం చేయాలని, చంపాలని చూస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం జేస్తున్నారు అనేటువంటిది మొత్తం పైనుంచి చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఆ మాట అన్నాడు. మీరు కీర్తన అంతా చదవండి. మీకు అర్థమవుతుంది. సో, సింహపు నోటి నుండి తప్పించబడటం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ చనిపోవాల్సింది. దేవుడు జస్ట్ తప్పించాడు. దేవుడు జస్ట్ తప్పించాడు. ఇంతకీ మనం పౌలు ఒంటరిగా ఉన్నాడని చూసాం గదా! పౌలు ధైర్యంగానే ఉన్నాడని చూసాం గదా! ఆ ఒంటరితనములో ధైర్యం రావటానికి పౌలుకి కావాల్సిన బలము ఎక్కడి నుంచొచ్చింది? ఆ బలము ఏంటి? అనేటువంటిది ఈ వచనం చెప్తుంది. 17వ వచనం. ఆ బలం ఏంటంటే అండి, ప్రభువు ఆయన పక్కన నిలబడ్డాడంట. ప్రభువు ఆయన పక్కన నిలబడ్డాడు. చూడండి ఎంతమంది కావాలి? ఆయన సర్వాధికారియగు దేవుడు, చక్రవర్తులకు చక్రవర్తి, దేవుని రాజ్యము భూమి మీద స్థాపించువాడు. ఆయనే వచ్చి పౌలు పక్కన నిలబడ్డాడంట. నిజంగా ఈ అనుభవం పౌలుకి మొదటిసారేం కాదు. కోర్ట్‌లో నిలబడిన ప్రతిసారి గూడా పౌలుని బలపరిచింది ప్రభువే. ప్రభువుని చూసాడు. ప్రభువుని చాలా సార్లు చూసినటువంటి వ్యక్తి. పరలోకమునకెళ్ళొచ్చినటువంటి వ్యక్తి. మామూలు వ్యక్తి గాదు పౌలు. పౌలు ధైర్యానికి చాలా కారణాలున్నాయి. కరెక్టే. నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఈ ఇన్‌స్టెన్స్‌లో కోర్ట్‌లో ఆయన డిఫెన్స్ చేస్తా ఉన్నప్పుడు ఎవ్వరూ లేనప్పుడు ఏంటంటే అండి ప్రభువే వచ్చి తన సన్నిధితో ఆయన పక్కనే నిలబడి హి వాస్ విత్ హిమ్. హి వాస్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్. ప్రక్కనే ఉండి "నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీతో ఉన్నానని" చెప్పాడంట ప్రభు. దేవుని సన్నిధే నిజంగా చెప్తున్నాను. ఒక సేవకుడిని బలవంతుడిని చేయగలిగినది దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన రోజు నువ్వు దేనికి భయపడవు. ఎవ్వరికీ భయపడవు. అది సామ్రాజ్యమైనా భయపడవు. భయపడాల్సిన అవసరం గూడా లేదు. సో, పౌలుకి ఇంత బలము ఎక్కడి నుంచొచ్చిందంట అంటే, దేవుని కుమారుడు వచ్చి ఆయనతో పాటు నిలబడ్డాడంట. నా ప్రక్కన నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు నిలబడ్డాడంటే, ఈ టైంలో ఆయనకి బలము అవసరం. ఎవ్వరూ లేడు. ఒంటరిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి సింహాల మధ్యలో నిలబడ్డాడు.
ఎప్పుడు ఏ సింహం వచ్చి మింగేస్తుందో తెలీదు. ఎప్పుడు తీసుకెళ్ళిపోయి చంపేస్తారో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. సింహం నోరు తెరిసింది. నోరు తెరిసి ఇప్పుడు చంపేయాలనుకున్నారనుకోండి. ఆ రోజు ఫస్ట్ డిఫెన్స్‌లోనే ఆయన చంపేయగలరు కదా! వాడు ఎవరిని మృంగుదునా అని ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహం వలె. ఈ సింహాలు ఆయన కంటికి ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ సింహాల ఎనకాల ఇంకొక సింహం గూడా ఉంది. సో, ఈ సింహాలు నోరు తెరిసి మింగేయాలని, చంపేయాలని చూస్తున్నటువంటి టైంలో లార్డ్ జీసస్ క్రైస్టు ఆయనతో నిలబడి బలపరిచాడంట. బలపరిచి నిజానికి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ వచనంలో మనం గమనించాల్సిందేంటంటే, ఆయనంటాడు, నేను లాస్ట్ ఇంక మరణానికి నన్ను లాక్కెళ్ళిపోతా ఉన్నా గూడా, నేను లాస్ట్ మినిట్‌లో గూడా నేను జేయాల్సిన ఒక పనుంది. ఆ పనేంటంటే, దేవుని కుమారుడిని ప్రకటించాలి. నువ్వెక్కడైనా తీసుకెళ్ళి పెట్టు భూమి మీద నన్ను. నేను ముందు వాళ్ళకి సువార్త చెప్పాలి. ముందు వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళు సువార్త వినాలి. అంటే ఇప్పుడు ఈయన కోర్ట్‌లో ఉన్నాడు. అసలు కోర్టంతా మరి చాలామంది జడ్జిలతో పాటు అందరూ రకరకాల వ్యక్తులు కోర్టంతా నిండుంటది. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు. ఈ కేసు వినటానికి బోలెడంత మంది, బోలెడంత ప్రాంతాల నుంచి వచ్చుంటారు. వచ్చినప్పుడు ఆయన ఈ కోర్టు, నా కేసు, నా జడ్జిమెంటు మనసు వీటి మీద లేదు. పాల్ మనసు దేని మీద ఉందో తెలుసా అండి? పాల్ మనసు మంచి ఆపర్చునిటీ నాకు. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఇంకొకసారి ఈళ్ళందరూ నాకు ఎలా కూర్చొని దొరుకుతారో లేదో నాకు తెలీదు. వీళ్ళకి ఒక్కసారి గనక దేవుని కుమారుడు గురించి, నిత్య జీవం గురించి సువార్త చెప్తే ఎంత మంచిది అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అనమాట. అలాంటి ఆ పర్సన్ అంటే ఆయన మైండ్ ఎలా ఉందంటే, ఆయన మైండ్ సువార్తతోనే నింపబడి ఉంది. 2 తిమోతికి రాసిన పత్రికలో మనము సువార్త యొక్క ప్రాముఖ్యతను చాలా సార్లు విన్నాం. మరలా విన్నాం. ఆయన అంటాడు, నేను చెరసాలలో ఉందే సువార్త కోసము. ఆ సువార్త ఏంటో కూడా మొదటి అధ్యాయంలో 9, 10 వచనాల్లో చెప్పాడు. ఆ సువార్త ఫోకస్‌గా నడుస్తుంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే 17 వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన. అసలు భయపడకుండా చూడండి, గాస్పెల్ భయపడకుండా ప్రీచ్ చేయాలంటే నీకు ధైర్యం కావాలి. అందుకే సువార్త ప్రకటించలేరు. ధైర్యంగా ప్రకటించలేరు. ఆ ధైర్యము దేవుని కుమారుని సన్నిధితో ఈయనకు వచ్చేసింది. ఈయన రెడీ ఉన్నాడు. ఆయన అంటాడు, అన్యజనులందరికీ నేను ప్రకటించాలనుకుంటున్నాను. ప్రభువును ప్రకటించాలనుకుంటున్నాను. అందుకని దేవుడు నాకు కావాల్సిన కృప అనుగ్రహించాడు. నిజానికి మనం అడగొచ్చు. ఇక్కడ పాల్ మాట్లాడుతుంది, ఆ రోజు కోర్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించడం గురించి మాట్లాడుతున్నాడా? అన్యజనులు అందరూ లేరు గదా! ఆ రోజు. అన్యజనులు అందరూ ఉన్నారా అక్కడ ఆ రోజు? భూమి మీదన ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న అన్యజనులు అందరూ ఆ రోజు కోర్ట్‌లో లేరు గదా! కాస్మోపాలిటన్ సిటీ అది. రోము. రకరకాల పీపుల్ ఉండుండొచ్చు. కానీ అన్యజనులు అందరూ లేరు గదా! ఆయన అన్యజనులకు అపోస్తలుడాయన. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడని మనం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం ఆ మాట. నేను అన్ని జనులకు సువార్తికుడిని. అన్ని జనుల కోసం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని. అనేక మంది అన్ని జనులకు ఈయన సువార్త చెప్పాలనుకుంటున్నాడంట. ప్రకటించు నిమిత్తం అంటున్నాడు. అంటే ఆయన తన లైఫ్ గోల్ గూడా మరలా మాట్లాడుతున్నాడు. లాస్ట్ మినిట్‌లో గూడా నాకు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా, కోర్ట్‌లో వచ్చినా, కోర్ట్ బయటొచ్చినా, నా జీవిత కాలం నేను అన్ని జనులకు సువార్త ప్రకటించాను. దేవుని కుమారుడిని లాస్ట్‌లో ఇంకొకసారి గూడా నేనిక్కడ ప్రకటిస్తాను. ప్రకటించటానికి ఎవ్వరు నాకు తోడు లేకపోయినా గూడా దేవుని కుమారుడు నా ప్రక్కన నిలబడ్డాడు. అదే నా బలము. బలము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం గదండీ! నన్ను బలపరచెను. నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను. పౌలు యొక్క బలము లార్డ్ జీసస్ క్రైస్ట్. సో, ఆయన్ని ప్రకటించాడు. సో, ఇక్కడ సువార్త అన్ని జనులకు ప్రకటించడం అంటే నేను అనుకుంటాను ఆయన ఎంటైర్ లైఫ్ ఆయన మాట్లాడుతున్నాడు. నేను ప్రతి చోట ప్రకటించాను. ఆఖరికి ఇక్కడ గూడా నాకు ఆపర్చునిటీ వస్తే ప్రకటిస్తాను. ఎవరు ముందు నిలబెట్టినా గూడా. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కోర్ట్‌లో తీసుకెళ్ళి పాలుని నిలబెట్టండి. మళ్ళీ అందరిని తిప్పి అక్కడికే తీసుకొస్తాడు. సువార్త దగ్గరికి తీసుకొస్తాడు. సువార్త దగ్గరికే తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయనకు అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏమీ లేదు. దేవుని కుమారుడిని యూదులు వినాలని కోరుకుంటున్నాడు. సామ్రాజ్యాలు నడిపించే అధిపతులు వినాలని కోరుకుంటున్నాడు. కోర్ట్ రూమ్‌లో ఉన్నోళ్ళు వినాలని కోరుకుంటున్నాడు. వీధుల్లో ఉన్నోళ్ళు వినాలని కోరుకుంటున్నాడు. ప్యాలెస్‌లో ఉన్నోళ్ళు వినాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవాలయాల బయట ఉన్నవాళ్ళు వినాలని కోరుకుంటున్నాడు. నిజానికి గ్రీస్‌లో ఏథెన్స్ ఎళ్ళినప్పుడు చాలా మంది విగ్రహాల మధ్యలో నిలబడి సువార్త ప్రకటిస్తాడు. ఆయన కోరికేంటంటే జీసస్ క్రైస్ట్‌ని ప్రకటించాలి. అది ఆయన గోలు. దాన్ని బలపరిచింది దేవుని యొక్క సన్నిధి.
దేవుని యొక్క సన్నిధి. ప్రభు కూడా ఏమన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ఇదిగో నేను సదాకాలం మీతో ఉన్నాను. మై ప్రెజెన్స్, నా సన్నిధి మీతో ఉంటది. మీరు సర్వలోకానికి వెళ్ళండి. మీరు శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా అధికారం కింద నా సన్నిధితో మీరు వెళ్ళండి. అప్పుడు మీరు శిష్యులుగా చేయగలుగుతారు. సో, ఇక్కడ నిజంగానే ఆయన పక్కన నిలబడి ప్రభు బలపరిచినట్టుగా మనము చూస్తామనమాట. దీంతో ఏడో పాయింట్ అయిపోయిందనమాట. ఆయనను బలపరిచింది. అపోస్తుల కార్యాల గ్రంథము 23వ అధ్యాయంలో గూడా మనము ఇలాంటి ఇన్సిడెంట్సే మనం చూస్తాం. 11లో గూడా ప్రభు ఆయన ప్రక్కన నిలబడతాడు. యెరూషలేములో ఆహ్, సహోదరులారా 23 అధ్యాయం మొదటి వచనంలో నేటి వరకు మొదలుపెట్టాడు. మళ్ళీ ఇక్కడ ట్రైల్‌లో ఉన్నాడు. ట్రైల్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ గాస్పెల్ చెప్పడం మొదలుపెట్టాడు. 11వ వచనం చూడండి. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్షి ఇచ్చితివో అలాగున్న రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. చూడండి, రోమ్ రావటానికి కారణమే సువార్త ప్రకటించడం కోసం. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. నువ్వు ఎలాగైతే యెరూషలేములో నువ్వు చేసావో నువ్వు రోమ్‌లో గూడా ప్రకటించాలి. సాక్ష్యం ఇవ్వాలి నా గురించి నువ్వు అని ప్రభువు చెప్పినట్టు ఆయనొచ్చి నిలబడ్డాడు. ఈయన సాక్ష్యము ఇచ్చాడు. తర్వాత ఫస్ట్ ట్రైల్‌లో ఆయనకేం అవ్వలేదు. సేఫ్‌గా బయటకొచ్చేసాడు. సింహం నోట్లో నుంచి బయటికి వచ్చేసాడు. అంటే ఆయనకేమి అవ్వలేదు. అందుకే రాస్తున్నాడు గదా! ఇప్పుడు ఈ పత్రిక రాయటానికి ఉన్నాడంటే ఏం అవ్వలేదని. సింహం నోట్లో నుంచి తప్పించుకున్నాడని. నెక్స్ట్ ఎనిమిదో పాయింట్. ఎనిమిదో పాయింటు మనము 18వ వచనంలో చూస్తామన్నమాట. 18వ వచనంలో ఆహ్, ఏంటి ఎనిమిదో పాయింటు? ఆయనకంట చాలా గొప్ప నిరీక్షణ ఉందంటండి. పౌలు యొక్క నిరీక్షణ. 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చూడండి ఎంత నిరీక్షణ ఉందో చూడండి. దీన్ని మనం నిరీక్షణ అన్నాము. విశ్వాసం అందాము. విశ్వాసముతో కూడిన నిరీక్షణ. గొప్ప నిరీక్షణ ఉంది దీనికి. ఏంటంటే ఆయన నిరీక్షణ ఏంటంటే భూమి మీద నన్ను ఎవరు ఏం చేసినా దేవుడి అనుమతి లేకుండా ఎవ్వరు నన్నేమి చేయలేరు. ఎంతమంది ఎన్ని కీడులు చేసినా గూడా నా ప్రభువు దాంట్లో నుంచి నన్ను తప్పించగలడు. తప్పించి అనేటువంటి మాట ఇంపార్టెంట్. పైన గూడా అన్నాడు గదా! తప్పించెను. సింహాల నోటిలోంచి తప్పించింది ఎవరు? ప్రభువే. ఇంకా తన ఆయుష్‌ని పెంచింది ఎవరు? ఇంకా ఉండాలని నిర్ణయించింది ఎవరు? ప్రభువే. ఆయనేమంటున్నాడంటే, నా ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. పౌలు ఆల్రెడీ పరలోక రాజ్యంలోకైతే కాలు పెట్టేసాడు. దేవుని కుమారుడిని నమ్ముకున్నప్పుడే పరలోక రాజ్యంలోకి వచ్చేసాడు. పరలోక రాజ్యంలోనే ఉంది. కానీ ఆయన ఆశ ఏంటంటే, ఆయనను చూస్తూ, ఆయన సన్నిధిలో నిత్యము ఆయనతో నివాసం చేసేటువంటి రాజ్యము. ఆ రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి నన్ను కాపాడతాడు నా ప్రభువు భూమి మీద. నాకు ఏ హాని జరగదు. నన్ను చక్కగా ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్తాడు. కాబట్టి నేనేమి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. నా ప్రభువు నాకు వాగ్దానం చేసిన నిత్య జీవం ఇచ్చి, తన రాజ్యంలోకి నన్ను తీసుకెళ్తాడు. ఆయన రక్షిస్తాడు నన్ను. నన్నన్నిటి నుంచి తప్పిస్తాడు. అది ఏ కీడైనా గూడా, అది భౌతికమైన కీడైనా గూడా, లేకపోతే స్పిరిచ్యువల్ వార్ అయినా గూడా, అంటే ఆయన ఆత్మ మీదకి వస్తున్నటువంటి ఏ విధమైనటువంటి శక్తులు, చీకటి శక్తుల నుంచి గూడా ప్రభువు తనను కాపాడతాడు. కాపాడి క్షేమంగా చక్కగా ఆయన రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ ఆయనకి ఉందండి. చాలామంది ఆహ్, భూమి మీద ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోవటానికి, ధైర్యంగా ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే, చనిపోయిన తర్వాత నాకేమవుతదో తెలీదనే భయం చాలా మందిలో ఉంటదండి. నేను నిజంగా దేవునితో ఉంటానని అవిశ్వాసమే ఇది. అవిశ్వాసం యొక్క ఫలమే అది. అవిశ్వాసముతో కాకుండా, విశ్వాసముతో గొప్ప నిరీక్షణ కలిగుంటే గనక, మనము దేనికి భయపడాల్సిన అవసరము లేదు. నా ప్రభువు నన్ను తప్పిస్తాడు. తప్పించడమే కాదు, నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు, రక్షిస్తాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళాలంటే మరణమేమో ఎదురుగా ఉంది. ఇంకొక ట్రైలే ఉంది గదా! నెక్స్ట్ ట్రైల్‌లో ఫైనల్ అయిపోద్ది. ఏంటనేటువంటిది. సో, ఆయన మరణము ఆయన దేవుని కుమారుడి నుండి ఆయన వేరు చేస్తదని ఆయనైతే అనుకోవట్లేదు. మరణం వేరు చేస్తదంటే ఈ మాట ఎందుకంటాడు? నన్ను ప్రభు అన్నిటి నుంచి తప్పిస్తాడు. అన్నిటి నుంచి తప్పించినప్పుడు మరణం గూడా ఎదురుగా వస్తున్న శత్రువే గదా! మరి అది గూడా ఆయన్ని దేవుని రాజ్యంలోకి ఎళ్ళకుండా చేయటానికి శక్తి గలదే గదా! సో, దాని గురించి ఏమంటాడు? మరణం నన్నేం చేయదు. మరణమును గూడా జయించి నేను దేవుని రాజ్యంలోకి వెళ్తాను. నేను దేవుడితో ఉండబోతున్నాను అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి గొప్ప నిరీక్షణ. పౌలు యొక్క
నిరీక్షణను కూడా మనం చూసాం. ఇక్కడ ఒక చక్కటి మాట ఉందండి. ఏంటంటే, యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్ అనేటువంటి ఈ మాట మనం అందరం అడగాలి. అసలు ఇక్కడ ఈ మాట ఎందుకు రాసాడు పౌలు? రాయటానికి కారణం ఏంటి? ఎవరైనా ఇన్ని విషయాలు చెప్పి అందరూ వదిలేసి ఎళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా పోరాడాను. సింహాలు నన్ను మింగాలనుకున్నాయి. సో, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ చెప్తూ ప్రభువుకు మహిమ కలుగును గాక అన్నారనుకోండి. ఎవరన్నా అంటారండి అట్లా? ఎవరంటారు ప్రభువుకు మహిమ కలుగును గాకని? ఏదో చాలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జేసి, అద్భుతాలు జేసి, మన జీవితాల్లో మనం ఊహించని మన పిల్లలకి, మనకి, మన పిల్లల పిల్లలకి ఇయన్నీ జేస్తే, మనము ఎప్పుడో ఒకసారి ప్రైజ్ ది లార్డ్ లేకపోతే దేవుడు స్తుతించబడును గాక అనే మాటలంటాం. ఇక్కడ ఏంటండి ఈయన ఇన్ని సమస్యలతో పెట్టుకొని చెరసాలలో ఉండి ఆయన మరణంలోకి ఎళ్ళబోతున్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏం మాట్లాడుతున్నాడంటే యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఏమంటున్నాడో తెలుసా అండి? నీ పరిస్థితులు ఏమైనా గూడా, అన్ని పరిస్థితుల్లో గూడా నువ్వు దేవునికి మహిమ ఇచ్చేవాడిగా ఉండాలి. మహిమ ప్రాముఖ్యమైనటువంటిది. అన్ని పరిస్థితుల నుంచి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అంటే నీకన్నీ మంచిగా జరుగుతున్నప్పుడే నేను ప్రభువుని మహిమ తెస్తాను. నాకు లేకపోతే నేను కుంగిపోయి కూర్చుంటానంటే కుదరదనమాట. సో, ఆయన నా చుట్టూ జరుగుతున్నయన్నీ నాకు తెలుసు తిమోతి. అన్నీ నాకు తెలుసు ఏం జరుగుతున్నాయో. కానీ అన్నిట్లో, అన్ని విషయాల్లో గూడా దేవుడు నన్ను తప్పించగలడు. తప్పించి తన రాజ్యంలోనికి నన్ను తీసుకెళ్ళగలడు. కాబట్టి ఆయనకి ఎప్పటికీ మహిమ కలుగును గాక. నా జీవితం ద్వారా మహిమ రావాలి. నా పరిస్థితుల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఏం జరిగినా గూడా నా దేవునికి మహిమ రావాలని ఆశపడుతున్నాను అనేటువంటిది. సో, ఆ నిరీక్షణలోనే మనము ఎలాంటి నిరీక్షణ అంటే ఆయనకు మహిమ తేవాలనేటువంటి గొప్ప నిరీక్షణతో ఆయన ఉన్నాడు. తొమ్మిదవ పాయింట్ 9, 10 మనం చూసేద్దాం. తొమ్మిదవ పాయింట్ ఏంటంటే పౌలు యొక్క వందనాలు లేకపోతే ఏమంటారు మనం వందనాలే గదా! గ్రీటింగ్స్. పౌలు కొంతమందికి ఇక్కడ వందనాలు తెలియజేస్తున్నాడు. 19లో వందనాలు అనేటువంటి మాట ఉందండి. 19లో వందనములు అనే మాట ఉంది గదా! 21లో వందనములు అనే మాట ఉందా? ఉంది. సో, అంటే ఏంటి ఇక్కడ మాట్లాడుతుంది? వందనాలు తెలియజేస్తున్నాడు. మనం అంటుంటాం గదా! అడిగానని చెప్పండి. వాళ్ళని అడిగానని చెప్పండి, వీళ్ళని అడిగానని చెప్పండి అని అంటుంటాం గదా! సో, దగ్గర దగ్గర అదే మాటలు. సో, అదే మాటలు ఇక్కడ చాలా మందిని అడిగానని చెప్పమంటున్నాడు. ప్రిస్సిల్లా, అకుల వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ పౌల్ లైఫ్‌లో. పౌలుకి ఈళ్ళంటే చాలా ఇష్టం. పౌలుతో కలిసి పరిచర్య చేశారు. పౌలుని కలిసి పరిచర్య చేయడం కాదు, కలిసి వర్క్ గూడా చేశారు. నేననేది టెంట్ మేకింగ్ వర్కు. సో, వీళ్ళు దేవుని వాక్యము తెలిసినటువంటి వాళ్ళు. దేవుని పరిచర్యలో చాలా సహాయం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళంటే పౌలుకి చాలా ఇష్టం. కొరింథీ పట్టణంలో రెండో మిషనరీ జర్నీలో వీళ్ళని కలుస్తాడు. తర్వాత వీళ్ళు మరి ఎఫెసీ పట్టణానికి వెళ్తారు. సో, వీళ్ళు నిజంగా పౌలు యొక్క హృదయంలో పెట్టుకున్నటువంటి ఒక మంచి కుటుంబం. భార్యాభర్తగా ఇద్దరు వాళ్ళు ఆహ్, ప్రిసిల్లా అండ్ అకుల ఇద్దరు కూడా హ్మ్, దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళు. నేను అనుకుంటాను పౌలు చాలా మందిని ప్రభావితం చేసాడు. వీళ్ళు ఒక ఫ్యామిలీ, గ్రేట్ ఫ్యామిలీ. వైఫ్ అండ్ హస్బాండ్‌గా చాలా పరిచర్యలో సహాయం చేసినటువంటి ఫ్యామిలీ. వాళ్ళు కులను ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళని అడిగానని చెప్పు. ఒనేసిఫోరు వారిని గూడా వాళ్ళ ఇంటి వారిని గూడా అడిగానని చెప్పు అని. ఒనేసిఫోరు గురించి మనము ఇంతకుముందు చదివాం గదా! మొదటి అధ్యాయం 16వ వచనంలో. ప్రభు ఒనేసిఫోరు ఒంటి వారందు కనికరం చూపును గాక. అతడు రోమా వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినా అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. సో, ఈ ఒనేసిఫోరు అంటే గూడా పౌలుకి చాలా ఇష్టం. మీకు నేను వర్ణించాల్సిన అవసరం లేదు. గ్రేట్ ఫ్యామిలీ, వండర్‌ఫుల్ ఫ్యామిలీ. ఇంటివారు అనే మాట అన్నాడు గదండీ! ఒనేసిఫోరు ఇంటివారు నేననుకుంటాను వాళ్ళందరూ మంచి బిలీవింగ్ ఫ్యామిలీస్ వాళ్ళు. మంచి ఫ్యామిలీ వాళ్ళు. సో, వాళ్ళందరిని గూడా ఎంత హృదయంలో పెట్టుకున్నాడో చూడండి పౌలు. రాస్తూ అంటాడు నాకు ప్రిసిల్లా, అకుల తెలుసు. వాళ్ళని నా హృదయంలో పెట్టుకున్నాను. ఇదిగో ఒనేసిఫోరు వాళ్ళ కుటుంబం గూడా నా హృదయంలో ఉంది. వాళ్ళకి కూడా వందనాలు చెప్పు అని. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. ఎరస్తు, త్రోఫీ వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ పీపులేనండి. వీళ్ళిద్దరిని మనం చాలా సార్లు చూస్తాము. ఎరస్తు అనేటువంటి ఆయన కొరింథీలో ఖజానాదారుడు. ట్రెజరర్ అంటాం గదండీ! ట్రెజరరు దేవుని సువార్త కోసము పౌలుతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఎరస్తు. అతను కొరింథీలో నిలిచిపోయాడు. అతను కొరింథీ అతనే. కొరింథీలో ఉన్నాడు. త్రోఫిము గూడా మనం చూస్తాం. త్రోఫిము గూడా
మరి రోగి అయినందున అతను మిలేతులో విడిచిపెట్టిన త్రోఫిము కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్. పౌలుతో చాలా సార్లు ప్రయాణం చేశాడు. త్రోఫిముని తీసుకొని యెరూషలేం వెళ్తాడు పౌలు. యెరూషలేం వెళ్ళినప్పుడు అన్ని జనుడిని నువ్వు దేవాలయంలో తీసుకొని వచ్చావని అంటారన్నమాట. సో త్రోఫిము కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనే. సో వీళ్ళిద్దరి గురించి జస్ట్ అప్డేట్ ఇచ్చాడన్నమాట. వాళ్ళని ఒకాయన మిలేతులో ఉన్నాడు. ఒకాయన ఎర్రస్తు కొరింథులో ఉన్నాడు. వీళ్ళిద్దరు పరిచర్యలోనే ఉన్నారు. వీళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు పౌలుకి. సో చక్కగా పరిచర్య చేసినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళందరిని అడిగానని చెప్పండి. ఇవన్నీ కూడా జనరల్ గ్రీటింగ్స్. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. సో త్వరగా రమ్మని చెప్తున్నాడు. అది మాట్లాడాం మనం. తర్వాత యుబూలు, పుదే అండ్ లిను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. వీళ్ళందరూ రోమాలో ఉన్నారు. రోమాలో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకి వందనాలు చెప్తున్నారు. ముందేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన వందనాలు చెప్పాడు. ఇప్పుడేమో అక్కడ ఉన్నోళ్ళు వీళ్ళకి వందనములు చెప్తున్నాడు. వీళ్ళందరూ సహోదరులు. సహోదరులందరూ అనే మాట ఉంది కదా! అదంటే అర్థం ఏంటంటే రోమాలో ఉన్న సంఘము, రోమాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీకు వందనములు చెప్పుచున్నారు. సో దాంతో పౌలు యొక్క వందనములు అయిపోయినాయి. అయిపోయింది. లాస్ట్ పాయింట్. లాస్ట్ పాయింటే కదండీ! 10వ పాయింట్‌కి వచ్చాము. 10వది పౌలు యొక్క దీవెన లేకపోతే ఆశీర్వాదము. ఏమంటాం మనం బెనెడిక్షన్ అంటాం కదండీ! పౌలు లాస్ట్‌లో ఏం చేస్తున్నాడు? బెనెడిక్షను ఇస్తున్నాడు. నిజానికి పౌలు రాసిన ఆఖరి పుస్తకము, ఆఖరి మాటలు. ఆఖరి పుస్తకము, ఆఖరి మాటలు. ఆఖరి మాటలు దేనితో ఎండ్ చేసాడంటే తను బ్లెస్ చేస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? ఆయన కోరిక చూడండి. ఆఖరి కోరిక తిమోతి పట్ల ఒక కోరికుంది. సంఘం పట్ల కూడా ఒక కోరికుంది. 2 చెప్పాడిక్కడ. 2 ఉన్నాయన్నమాట ఈ ఆశీర్వాదంలో. ఏమున్నాయంట? ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. తిమోతికి ఏం చెప్తున్నాడు? ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. ప్రభువు ఉంటే చాలు నీకు. ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే చాలు. ఆయన తోడుగా ఉంటే నీ ఆత్మకు నువ్వు సేఫ్‌గా ఉంటావు. కాబట్టి నా కోరిక ఏంటంటే ప్రభువు నీ ఆత్మకు తోడుగా ఉండును గాక అని తిమోతికి చెప్పాడు. సంఘానికి ఏం చెప్తున్నాడు? సంఘానికి చూడండి ఏం చెప్తున్నాడు? కృప మీకు తోడై ఉండును గాక. సో నీ ఆత్మకు అని తిమోతికి చెప్పాడు. సంఘానికి మాత్రం ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండును గాక. సో ప్రభు యొక్క కృప మీకు, మీ పరిచర్యకి, మీ సంఘానికి తోడై ఉండును గాక అని మరి చక్కటి బ్లెస్సింగ్‌తో 10వ పాయింట్ ఆయన దీవెనను గూడా కంప్లీట్ చేశాడు. సో దీంతో తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించేసాం. దేవుడు ఇన్ని నెలలు మనకు తోడుగా ఉండి, ఈ గ్రంథం అంతా గూడా వచనం తర్వాత వచనము చక్కగా ఆయన ప్రత్యక్షతను వినటానికి, నేర్చుకోవటానికి, దాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవటానికి, దానికి విధేయత చూపించటానికి పరిశుద్ధాత్ముడు మన పట్ల ఎంతో కృప చూపించాడు. మీరు మరలా వినాలనుకుంటే గనక దయచేసి ఈ పుస్తకము మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వెళ్ళి మీరు గ్రంథమంతా జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఫోకస్సు ఏంటంటే ఒక పరిచారకుడిని చక్కగా రెడీ చేశాడు. ఆ పరిచారకుడిని ఒక ఒక గొప్ప సేవకుడిని రెడీ చేయటానికి ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించాడు. ఆయన జీవితం చూపిస్తూ, దేవుని కుమారుడిని చూపిస్తూ, సువార్తను చూపిస్తూ, మనం ఎందుకు భూమి మీద ఉన్నామో చూపిస్తూ చక్కగా తిమోతిని రెడీ చేయగలిగాడు. సో ఆ కృప పౌలుకిచ్చాడు. మరి ఆ వాక్యం విన్నటువంటి మనమందరం సేవకులము, అలాగే విశ్వాసులం గూడా నేర్చుకోవాల్సిన సత్యం అంతా నేర్చుకొని మన జీవితాలు దేవుని వాక్యానికి అప్పగించాలని కోరుకుంటూ, దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.